నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, కష్టాలు, కన్నీళ్ళు, సంబరాలు, కేరింతలు ఇవి అన్నీ ఒక మనిషి జీవితంలో ఉంటేనే కదా అది పరిపూర్ణమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, 2025 ఆగస్టు 13 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 39 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 9 గంటల 35 నిమిషాలకు, చంద్ర అస్తమయం ఉదయం 10 గంటల 28 నిమిషాలకు, తిథి చవితి ఉదయం 6 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి రేవతి. కరణము బాలవ ఉదయం 6 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. సాయంత్రం 5 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము ధృతి సాయంత్రం 4 గంటల 1 నిమిషము వరకు, తదుపరి శూలము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట 55 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 36 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 9 గంటల 49 నిమిషాల నుండి 11 గంటల 19 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 5 గంటల 59 నిమిషాల నుండి 7 గంటల 29 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఆగస్టు 13 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈ రోజు ఉన్న తిథి చవితి ఉదయం 6 గంటల 36 నిమిషాల వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి క్షయతిథి అయ్యింది. క్షయతిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా సాయంత్రం 4 గంటల 1 నిమిషము నుండి మొదలయ్యే శూలయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు మీన రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పండుగ ప్రత్యేకత:
రక్షా పంచమి. రక్షాబంధన్ నాడు ఎవరైనా రాఖీ కట్టడం తప్పితే రక్షా పంచమి నాడు పండుగ జరుపుకోవచ్చు. ఈ పండుగను రక్షా పంచమి, రేఖా పంచమి అని కూడా పిలుస్తారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఘటోత్కచుణ్ణి చంపినవారు కర్ణుడు. ఈరోజు ప్రశ్న. ఘటోత్కచ వధకు కర్ణుడు ఉపయోగించిన ఆయుధము పేరు ఏమిటి? మాయా విద్య, అగ్నిబాణం, సుదర్శన చక్రం, శక్తి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి. కాంట్రాక్టులు లభించి లబ్ధి పొందుతారు. మిథున రాశి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కర్కాటక రాశి. ఒక వ్యక్తి ద్వారా ఊహించిన పిలుపు రావచ్చు. సింహరాశి. నిరుద్యోగుల కలలు నెరవేరుతాయి. కన్య రాశి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. తులారాశి. ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. వృశ్చిక రాశి. చిరకాల కోరిక నెరవేరి సంతోషంగా గడుపుతారు. ధనుస్సు రాశి. కోర్టు కేసులలో కొంత పురోగతి కనిపిస్తుంది. మకర రాశి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కుంభరాశి. మీపై ఇంతకాలం అలక వహించిన వారు తిరిగి ప్రేమ చూపుతారు. మీనరాశి. పట్టుదల ధైర్యంతో అడుగులు వేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.